కానీ యేసు ప్రభువును ముస్లింలు ప్రవక్తని గౌరవిస్తారు. యేసు ప్రభును యేసునాయన యేసునాయన ఆయన మనకంటే బాగా పిలుస్తారు. హిందువులు ఆయనకు గౌరవిస్తారు కనుక మనం ప్రభు అని, తండ్రి అని, దేవుడని మనం గౌరవిస్తాం. ప్రభువును గౌరవించిన వాళ్ళు ఎవరైనా ఉండాలి భూమి మీద? ప్రభువును ఎవరైనా చిన్న చూసుకులు ఎవరైనా ఉండారా? ఎవరు లేదు. కనుక మనము కూడా మన దేవుడు ఎవరిని చిన్న చూడు, అందరూ ఆయన నుండి వచ్చినారు, అందరూ కూడా ఆయన నుండి వచ్చినారు అన్న విషయం గమనించాలి. అందరికీ వర్షం ఇచ్చేవాడు, అందరికీ సూర్యుని ఇచ్చేవాడు, అందరికీ ఋతువుని ఇచ్చేవాడు ఆయనే. మళ్ళీ రండి అపోస్తుల కార్యం 17వ అధ్యాయానికి మళ్ళీ ఒకసారి రండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 24వ వచనం, 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును చదవండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును, జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు. అందరికీ ప్రభు ఎవరు? ఆయనే. కనుక అందరికీ దేవుడు ఆయనే. జగత్తును అందులో ఉన్న సమస్తం నిర్మించిన దేవుడు. జగత్ అంటే సృష్టి. ఆకాశం ఆకాశంలో ఉన్న సమస్తాన్ని, భూమిని భూమిలో ఉన్న సమస్తాన్ని, సముద్రాన్ని సముద్రంలో ఉన్న సమస్తాన్ని, అలాగనే జంతువులను, లోకంలో ఏదన్నా ఉందంటే అంత ఎవరి ద్వారా కలిగింది? మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే సమస్తం కలిగింది. కనుక జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయి ఉన్నాడు. అందరికీ ప్రభు ఆయనే, అందరికీ దేవుడు ఆయనే, అందరికీ తండ్రి ఆయన. కనుక్కోలేకపోతున్నారు కొంతమంది, అంతేగాని ఇంకోటి గోయం లేదని తెలుసుకోవాలి. తర్వాత 25 వచనం చదవండి. ఇంకొకరు చదవండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. అందరు చదవండి ఇప్పుడు ఆ మాట, అదే మాట. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. అందరికీ ఊపిరిచ్చేది ఆయనే, అందరికీ గాలి ఇచ్చేది ఆయనే, అందరికి రాత్రి ఇచ్చేది ఆయనే, అందరికి ఉదయం ఇచ్చేది ఆయనే, అందరికి అన్నపానములు, ఆరోగ్యం, ఆశీర్వాదం సమస్తం ఇచ్చేది ఆయనే, కాలములు, ఋతువులు, సంవత్సరాలు అన్ని ఇచ్చేది ఆయనే, అందరికీ అన్ని ఇచ్చేది ఆయనే అని దేవుని వాక్యం రాయబడింది. కనుక అందరికీ జీవం ఇచ్చినాడు, అందరికి ఊపిరి ఇచ్చినాడు, అందరికి జీవం పోసిన వాడు ఆయనే, అందరికి కూడి పెట్టేది ఆయన, కూడిచ్చిన వాడని గుడ్డరిచ్చేది ఆయనే. సకలము మూలమైనటువంటి దేవుడు ఆయన చూస్తున్నాం. తర్వాత చూడండి 25వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చాలు. లోకమంతా బ్రతుకుతున్నదంతా ఆయన వల్లనే బ్రతుకుతుంది. ప్రపంచం బ్రతికేదంతా ఆయన వల్లనే. మనం ఆయన యందు బ్రతుకుతున్నాము, ఆయన యందు నడుస్తున్నాం, ఆయన వల్లనే ఉనికి కలిగి ఉన్నాము. కనుక ఆయనే సమస్తములకు మూలము, ఆధారమై ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 15 వచనం, 15, 16, 17 వచన చదవండి. అందరూ చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏదైనా ఆకాశమును భూమి అందులను దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని, అవి సింహాసనమైన ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయనందు సృజింపబడెను. ఆయన సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తములకు ఆధారభూతుడు ఆయనే, సమస్తములకు ఆధారభూతుడు. కనుక ఈ భూమి మీద ఏదైనా ఉందంటే ఆయన లేకుండా ఏది లేదు. సమస్తం ఆయన మూలంగా, ఆయన వలన కలిగింది, ఆయన వలన నడిపించబడుతుంది. సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ఆయన లయకర్త కూడా ఆయనే, సమస్తములకు మూలం ఆధారమైన దేవుడు కూడా ఆయనే అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అందుకే మన దేవునికి లేని తేడా మనకు ఉండకూడదు. అది పర్వత సహనం మనందరం కలిగి ఉండాలి. ఎప్పుడే గాని ఎవరిని కానీ చిన్న చూపు చూడకూడదు, ఎవరిని కూడా దూషించకూడదు, ఎగతాళి చేయకూడదు. వాళ్ళు గడ్డములని, కాసేపట్లని మనం ఎప్పుడు అనకూడదు. వాళ్ళందరూ మన బిడ్డలు, మన సభ్యులు, మన అన్నదమ్ములు, మన అక్కడే అందరూ కూడా మన వాళ్ళే. ఎవరు కూడా మనకు తేడా లేదు. కనుక మనం అందరం కూడా ఒకరికి రాబోయే సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలారా మతమునకు మన నడతకు సంబంధం ఉంది. మతానికి నడతకు సంబంధం ఏంటంటే మన ప్రవర్తన, మన నడతను బట్టి మన మతానికి పేరు వస్తుంది.
ఈ లోకంలో మతం అనేది మత్తు పుట్టిస్తుంది. మతములో మత్తు ఉంది కానీ మార్గములో మత్తు లేదు. మనం నడిచేది మార్గం, మతం కాదు. క్రిస్టియన్ మతం అనేది, ముస్లిం మతం అనేది, హిందూ మతం అనేది మతం అనుకుంటారు. కానీ అయితే మతం అనేది మతి నుండి పుట్టింది, మార్గం అనేది దేవుడి నుండి పుట్టింది. కనుక మార్గములో మతం లేదు, అయితే మతములో మార్గం లేదు. కనుక మార్గం అనేది ప్రభువైన యేసుని ఆరాధించు. నువ్వు నమ్మిన దేవుని నువ్వు నమ్మి ప్రేమతో పలకరించు, ప్రేమతో మాట్లాడు. ప్రభువలే యూదా ఇస్కరియోతు కూడా అప్పగించేటప్పుడు కూడా ముద్దు పెట్టేటప్పుడు ఏమైనా తిట్టినాడా? ఏం తిట్టలేదు. యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టేటప్పుడు ఏం తిట్టకుండా చెలికాడా? అప్పగించడానికి పెట్టే ముద్ద ఇది నాయన, అది చూడండి ఎట్లుంది. అది ప్రేమ. ఆ ప్రేమతోనే యూదా ఇస్కరియోతు అల్లాడిపోయినాడు. ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నా, డబ్బులు తీసుకుని మళ్ళీ ఇచ్చేసి, నేను పాపం కట్టుకున్నాను, నిరపరాధి రక్తమును అప్పగించి నేను పాపం కట్టుకున్నాను, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నిరపరాధి, ఆయన దోషి కాదు, నిర్దోషి, నేను దోషిని, అయ్యా ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ప్రభుని ఇవ్వండి నాకంటే వాళ్ళు ఉన్నారు, అదేదో నేను చూసుకోమన్నారు. ఆ బాధ తట్టుకోలేక గురి పెట్టుకొని చనిపోయినాడు యూదా ఇస్కరియోతు. నేను ఎంత పని చేసినా, ఎంత ఘోరమైన తప్పు చేసినా, ఆయన ఎంతగా ప్రేమించినాడు నన్ను. బరబ్బా గుంపులో ఉన్నా నేను, కానీ ప్రేమించి నన్ను దగ్గర తీసుకున్నాడు. ఎన్నిసార్లు పొరపాటు చేసిన, డబ్బు ఎన్నిసార్లు తొలగించిన ఆయన ప్రేమించినాడు. లాస్ట్ అప్పగించేటప్పుడు కూడా ప్రేమించినాడే. ఏమిటి ప్రేమ? కనుక మనం కూడా మన ఇంట్లో వాళ్ళను మనం ప్రేమించాలి. ఎన్నిసార్లు ప్రేమించాలి మన ఇంట్లో వాళ్ళని అంటే, ఎన్నిసార్లు? 3 సార్లు, 4 సార్లు, 7 సార్లు, ఎన్నిసార్లు క్షమించాలి? 70 ఏళ్ళు. మానవుడి జీవితం ఎంత? 70 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాలు మనిషిని ఏం చేస్తుండాలా? పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, కానీ నువ్వు కోపగించుకోకుండా ప్రేమతో క్షమిస్తూనే ఉండాలి. ఆ ప్రేమే ఒక రోజున అతని జీవితాన్ని మార్చుతుంది. అది దేవుడు చెప్తున్నాడు. ఇంట్లో వాళ్ళను మనం ప్రేమించాలి. ఏ మతానైనా సరే మనం ప్రేమించాలి అని దేవుడి వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ జన్మ మొదలుకొని మరణం వరకు మనుషులు మతం యొక్క కట్టుబాట్లు ఉంటారు. మతం యొక్క కట్టుబాట్లు ఉంటారు. తల్లిదండ్రులు ఏ మతంలో ఏ కట్టుబాట్లు ఉన్నారు, పిల్లలు కూడా అదే కట్టుబాట్లలో ఉంటారు. కనుక అయితే మనం ఏం చేస్తామంటే, ఈ మతం చెప్పిన సిద్ధాంతాల వల్ల మనం కాకుండా, మనము ఏదైనా సరే భక్తి మార్గము, భగవంతుడు చెప్పినటువంటి మార్గం ఏంటంటే, అందరినీ ప్రేమించు, ప్రేమలో తేడా చూపించాలి. నీవు వారి పనులు చేయాలి, కానీ వాళ్ళని ప్రేమించు. వాళ్ళు చేసే పనులు, ఇప్పుడు చూడండి, వాళ్ళు పెళ్లికి పిలిచినారు, హిందువులు మన వీధిలో పెళ్లి పిలిచినారు, అప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళాలో వద్దా? వెళ్ళాలి. వెళ్ళి ప్రేమతో పలకరించి, అలాగా వాళ్ళు చేసే సాంప్రదాయం ఎక్కువ ఏం అవసరం లేదు, కానీ మనం ప్రేమించాలి, చూడాలి, కనబడాలి, మంచిగా ఉండేసి మన నుంచి 1 నిమిషాలు, అర్ధగంట ఉండేసి రావచ్చు. అలాగా హిందూ దేవస్థానాలు ఎక్కడ పెట్టుకున్నారు. మనము వీలుంటే వెళ్ళు, అక్కడ వెళ్ళేది ఎందుకోసం వెళ్ళాలి? దాన్ని చూడడానికి కాదు, ఎవరికో ఒకరి దేవుని ప్రేమను చూపించాలి, దేవుని ప్రేమను చెప్పాలని ఆశతోనే మనం వెళ్తాం. ఆ విధంగా మనం వెళ్ళాలి. ముస్లిం సహోదరులు మనకు పిలిచిన కార్యక్రమానికి మనం వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళతో ప్రేమతో కనబడి పలకరించి, వాళ్ళతో మాట్లాడి కరచన చేసి రావాలి. మన వీధిలో ఎవరైనా చనిపోయినారు, హిందువు కానీ ముస్లిం కానీ ఎవరో ఒకరు, మనం కూడా వెళ్ళాలి. మనం కూడా వెళ్ళాలి. ప్రేమతో వెళ్ళి కనబడి నుంచి నిలబడి వచ్చేస్తే, అయ్యగారు వచ్చినారు, అమ్మగారు వచ్చినారు, లేకపోతే అన్న వచ్చినాడు, యేసుకున్న బిడ్డలు కూడా వచ్చినారు, ఎంతో గౌరవిస్తారు, మనం ప్రేమిస్తారు. మనం పోకుండా ఉంటే అదే శత్రుత్వం, మనం పోతూ పలకరిస్తూ ఉంటే అదే మిత్రుత్వం. అలాగా మనము వాళ్ళతో పరమత సహనం, ఏ మతమైనా సరే యేసుక్రీస్తు ప్రేమ చూపించినట్టుగా మనం కూడా ఏం చేయాలి? అందరినీ, లోకమును ఎంతో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు ఏం చేసినాడు? ఆయన తన ప్రియకుమారుని లోకానికి పంపించగా ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టినాడు. కేవలం క్రైస్తవుల కోసం పెట్టినాడా? మనుషులందరూ, ఈ భూమి మీద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వారందరి కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. భూమి మీద ఉన్న ప్రతి జాతి మనుషులు ఆయన నుండి వచ్చినారు. ప్రతి మనుషుల కొరకు, ప్రతి ముస్లిం సహోదరుని కొరకు, ప్రతి హిందూ సహోదరుని కొరకు, ప్రతి బౌద్ధులు, చిక్కు మతస్థులు, ఎవరైనా సరే భూమి మీద ఎవరన్నా ఉండని సకల మానవులను దేవుడే పుట్టించినాడు. సకల మానవులను దేవుడు ప్రేమిస్తున్నాడు. సకల మానవుల కొరకు తన ప్రియకుమార్ని ఇచ్చినాడు. సకల మానవుల కొరకు యేసయ్య తన రక్తాన్ని గార్చినాడు. సకల మానవుల కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు.
ఆయన ఈ రోజు వరకు కూడా సకల మనుషులను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమేన్. మనం కూడా ఎవరినైనా మన వాళ్ళను ప్రేమించాలి. దేవుడు అంటాడు ఎవరిని అసగించుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్పిన మాట ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన. కీర్తన గ్రంథం 37వ కీర్తనలో దేవుడు సెలవిస్తున్న మాటలు ఇలాగున్నాయి. కీర్తన గ్రంథం 37వ కీర్తన మొదటి వచనం చదవండి. ఎవరు? చెడ్డవారిని చూసి వ్యసన పడకుము, దుష్కార్యములను చేయవారిని చూసి మత్సరపడకుము. వాళ్ళు చేసేటువంటి మతమును చూసి వ్యసన పడ, వాళ్ళు చేసే కార్యాలు కొన్ని ఇక్కడ ఆరాధన వాళ్ళకి తెలియక చేస్తున్నారు. అయితే దాన్ని చూసి నువ్వు వ్యసన పడాకు, మత్సరపడాకు. సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17-18 వచనాలు. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడాకు, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. వాళ్ళని చూసి నువ్వు తర్వాత ఎగతాళి చేయడం కానీ, నవ్వడం కానీ, తర్వాత వాళ్ళని చూసి ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఏమి చేయకూడదు. వాళ్ళని ప్రేమించాలి కానీ ఎగతాళి చేయదు. తర్వాత 18వ వచనం. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, ముందు గతి రాని వస్తుంది, నీ ఆశ భంగము కానేరదు. నీవు మాత్రము నీ ఆశతో నువ్వు దేవుని ఆరాధిస్తూ నీ ఆశ భంగం కాదు. చాలు. 24వ అధ్యాయం కూడా చదవండి. 24వ అధ్యాయం 1-2 వచనాలు. 24వ అధ్యాయం 1-2 వచనాలు. దుష్టులను చూసి మత్సరపడకుము, వారి సహవాసమును కోరకుము, వారి హృదయం బలత్కారం చేయి యోచించును, మాట్లాడును. చాలు. ఇక్కడ ఈ 2 వచనాలు, దుష్టులను చూసి మత్సరపడకుము, వారి సహవాసము. నీవు వాళ్ళతో సహవాసం కోరకమంటే అర్థం ఏంటంటే వాళ్ళతో నీవు ఇంకా నిత్యం వాళ్ళతో కలిసి ఉండాలని కాదు. నీవు వాళ్ళతో సహవాసం చేస్తే ఎట్లా చేయాలి? ప్రభు రక్షణ కోసం చేయాలి, అంతే. వెళ్ళిపోయినావు, మాట్లాడినావు, అయిపోయింది, చనిపోయినారు, కనపడి ఇచ్చినావు, అంతే, అయిపోయా. నిత్యం వాళ్ళతో తినడం తాగడం కాదు. మళ్ళీ ఎంతవరకు నీ సహవాసం అంటే చనిపోయినప్పుడు వెళ్ళి కనపడినాడు, ఎన్ని పిలిచినారు, ప్రేమతో పలకరించి రావడం. తర్వాత వారిని ప్రభులో నువ్వు పెంచడం, దేవుని సన్నిధిలో వాళ్ళను నువ్వు ఏం చేయాలంటే వాళ్ళతో నువ్వు సహవాసం ఎంతవరకు అంటే వాళ్ళు తినడం త్రాగడం దాంట్లో కాదు, వాళ్ళు చేసేటువంటి కీడులో కాదు. మనం ఎంతవరకు అంటే వాళ్ళను దైవ ప్రేమతో ప్రేమించవరకు, అంతేగాని. అదే దేవుడు అంటున్నాడు, చూసి మత్సరపడాకు, సహవాసం కోరాలి. అది దేవుడని. 19 వచనాలు, 24-19 వచనాల్లో అందరూ చదవండి. దుర్మార్గులను చూసి నువ్వు వ్యసన పడకుము, భక్తిహీనులను మత్సరపడకుము, నిత్యము మందిగతి లేదు, భక్తుల దీపు మారిపో. నీవు చేయవలసిన పని అంటే అలాగే నువ్వు చేయవలసిన పని నువ్వు ప్రేమతో మాట్లాడి పలకరించడమే కానీ సహవాసము, వాళ్ళతో తినడం త్రాగడము తర్వాత అవన్నీ చేయడం అని కాదు. నీవు మనిషి పరంగా ప్రేమించు, అది దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగా మనం చేస్తే ఇప్పుడు అందరూ భగవంతుడు ఒక్కడే నమ్ముతారు. ఈ భూమి అంతా నమ్మేదేంది? అందరూ ముస్లిం సౌలు కానీ, హిందూ సౌలు కానీ, క్రిస్టియన్ అందరూ ఏమంటారు? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అందరూ నమ్ముతారు. కానీ భగవంతుడు ఒకే రూపంలో ఒకరికి ప్రత్యక్షనాలు. మీరు అట్లా వస్తున్నారు, మేము ఎట్లా వస్తున్నాం అంటారు. మీరు అట్లా వస్తున్నారు, మేము ఎట్లా తిరిగి వచ్చి వీటికి రావాల్సింది కదా ముద్ద అంటారు. ఇట్లా వచ్చిన ఎట్లా వచ్చిన ఎక్కడికి రావాలి ముద్ద? వీడికి కనుక ఎక్కడి నుంచి అట్లా ఎన్ని సుఖం తిరిగి వచ్చిన ఆడిపోవాల్సింది లేదు, అందరూ ఆడికి తిరుగుకుంటారు మోక్షానికి అంటారు. కానీ వాళ్ళు నమ్మిన సత్యం అది. అయితే యేసుక్రీస్తును దేవునిగా నమ్ముతారా? కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మనం కూడా ఏంటంటే సత్యం ఒకటి. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారని యేసు ప్రభువు క్లియర్ గా చెప్పినాడు. అది మనం నమ్ముతున్నాం. వాళ్ళు నమ్మలేదు. నమ్మడం మనం ఏం చేస్తాం? నమ్మిన ప్రకారం మనం ముందుకు సాగిపోవడమే. నమ్మవల్లు మీరు నమ్మలేదే అని వాళ్ళతో మనం కక్ష కట్టకూడదు. ఇంట్లో కూడా ఇప్పుడు మా అమ్మకు నేను చెప్తానే ఉంటా, దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి నాకు దాదాపు ఇంత వయసు వచ్చింది, మా అమ్మ ముసలేదు, ఇంకా వచ్చినప్పుడు అంతా చెప్తాను, వచ్చానే వందనాలు చెప్తాను, నేను చెప్తా, నాయన ప్రార్థన చేసి తలవాసానంటే ప్రార్థన చేస్తాం. తర్వాత ప్రార్థన మందిరానికి వచ్చానండి, వచ్చాను ఆయన అంటది రాదు. ప్రార్థన చేస్తానే ఉన్నాం, వాక్యం చెప్తానే ఉన్నాం, దేవుని స్తుతి చెప్తానే ఉన్నాం, అలా చేస్తానే ఉన్నాం. వచ్చినప్పుడు మంచిగా తర్వాత పాశ్రమ మంచి పండుగ వచ్చిపోతా, టీ ఇస్తుంది, తర్వాత టీ తాగమంట, కాకపోతే ఎట్లా ఆయన అంట. అది
నీ ఇష్టం, అయినా తాగేదేదో ఇస్తాంటాం. వచ్చినప్పుడంతా 500, 200, 300 నాకు ఏమన్నా అవసరం ఉందామా అంటే ఉంది లేదు, నాకే ఉంటుంది అవసరత లేదు, పెట్టుకో దగ్గర పెట్టుకుని ఇస్తూ ఉంటాం. అలాగా ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాం. తర్వాత క్రిస్మస్కు, జనవరికి పాస్టమ్మ బట్టలు తెస్తుంది, బట్టలు పెడుతుంది, ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాం. తర్వాత అన్నదమ్ములందరూ కూడా ప్రేమిస్తాం, వాళ్ళ కార్యక్రమాలకు వెళ్తాం, మాట్లాడతారు. తర్వాత ఇంట్లో అందరూ ప్రార్థన చేయించుకుంటారు, అంత బాగానే. తర్వాత ప్రభువులకి పూర్తిగా రాలేకపోతున్నారు కనుక అయిన వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాం. అలాగా మనం ఎవరిని కూడా చిన్నచూ చూడకుండా అందరినీ కూడా మనం ప్రేమిస్తూనే ఉండాలి. అదే మనం చేయాల్సినటువంటిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం వాళ్ళకి జ్ఞానోదయం కలగడానికి మనం ప్రార్థన చేయాలి. మతం పేరట ఎప్పుడు ఎవరితో తగులు పెట్టుకోకూడదు, మతం పేరట కొట్లాడకూడదు. ఇది మనం చేయనంత వరకు చాలా బాగుంటుంది. మతం పేరు మనం నమ్మిన సత్యాన్ని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అవతలోడు ఇప్పుడు ముక్కు వాసన, నువ్వు వాసన నాకు బాగుంది, నీకు కనపలేదు, నాకు రావడం లేదు అంటాడు. నీ వాసన ముక్కు బాగాలేదా, సరే ముక్కు పోచానికి పోచెట్ట, ముక్కు పోయకూడదు. వాసన వచ్చేదాని ప్రయత్నం జలుబు చేసిందేమోలే, కొంచెం ముక్కులు బట్టి తీసుకుని తర్వాత రేపు జలుబు తగ్గిన తర్వాత నీకు మన వాసన వచ్చారని చెప్పాలి. తర్వాత నువ్వు ఏమని శివుడు పోయడం, ముక్కు వాసన ముక్కు పోయడం ఇట్లాంటి చేస్తే అది హింస అవుతారు. అందుకే మనము ఎప్పుడే కానీ ఏ పరిస్థితుల్లో కూడా హింసకు పాల్పడడం అనేది అమానుషం. అది మనం ఎప్పుడు చేయకూడదు. మానవత్వం ఏంటంటే గౌరవించడం. ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి, గౌరవించాలి. కానీ ఎప్పుడు మానవత్వం మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఐన్స్టీన్ అనేటువంటి ఒక ఆయన ఏమంటాడంటే మతం లేని శాస్త్రం కుంటిది, శాస్త్రం లేని మతం గుడ్డిది అన్నాడు. అంటే మతం అనేటువంటిది గుడ్డిది, కుంటిది, దాంతో ఏమి లేదు. భగవంతుడు మనకు చెప్పిన దాని ప్రకారం ప్రేమ చూపాలి. మతి నుంచి పుట్టింది మతం, కానీ పరలోకం నుండి వచ్చింది మార్గం. పరలోకం నుంచి వచ్చిన మార్గంలో మనిషి మోక్షం చేరుతాడు, కానీ మతము మనిషిని ఎప్పుడు కూడా మోక్షము చేర్చదు అన్న విషయాన్ని గమనించాలి. మతంలో మత్తు ఉంది, కుళ్ళు ఉంది, వ్యసనం ఉంది. మతంలో మనిషికి మరణం ఉంది, నష్టం ఉంది. దాని ప్రకారం మనం ఎప్పుడు కూడా పోకుండా మనం చూడాలి. దేవుని స్తోత్రం. కార్ల్ మార్క్స్ అనేటువంటి ఆయన అంటాడు, మతం అనేది మత్తు మందు అన్నాడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించిన ఒక వ్యక్తి కార్ల్ మార్క్స్. ఆయన అంటాడు, మతం అనేది ఒక మత్తు మందు, మతంలో మత్తు ఉంది కానీ మార్గంలో మత్తు లేదు అన్నాడు. కనుక మనం మతంలో ఎప్పుడు ఉండకూడదు, కానీ మతంలో ఉన్న మనుషులను ప్రేమించాలి. మతాన్ని కాదు, మతంలో ఉన్న మనుషులను మనం ప్రేమించాలి. అందరూ మన వాళ్ళే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రీశ్రీ అనేటువంటి ఒక వ్యక్తి పాటలు రాస్తుంటాడు, చాలా పాటలు రాసిన ఆయన ఏమంటాడంటే, అనాది నుంచి మతాలు మనిషికి మధ్య మాయగోడలు నిర్మించాయే తప్ప మనుషులందరినీ ఏ మతం ఒకటిగా చేయలేకపోయింది. అలా చేసే శక్తి ఏ మతానికి లేదన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, పలకండి. అనాది నుంచి మతాలు మనిషికి మధ్య గోడలు నిర్మించాయే తప్ప మనుషులందరినీ ఏ మతము ఒకటి చేయలేకపోయింది. అలా చేసే శక్తి ఏ మతానికి లేదు. ఈ ప్రపంచంలో ఏ మతమైనా కానీ ఒక్కనొకరు విడగొట్టింది, గోడ కట్టుకునేటట్టుగా చేసిందే కానీ ఏ మనిషిని ఒకటిగా చేయలేకపోయింది. ఈ భూమి మీద అలా చేయగలిగిన శక్తి మతానికి లేదన్నాడు ఆయన, శ్రీవారు. కనుక ప్రపంచంలో సకల మనుషులను, సకల కులాలను, సకల జాతులను, సకల ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ ఏకం చేయగలిగినటువంటి మార్గం ఒకటి ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు మార్గం. ఆమేన్. ఈ మార్గములు అందరూ వెళ్తారు, దానికి కులం లేదు. అలాగే మార్గములు అందరూ వెళ్తారు, కనుక మార్గమే మనిషిని ఒకటి చేస్తారు, కానీ మతం మనిషిని ఎప్పుడు ఒకటిగా చేతి విడగొడుతుంది అని చెప్తూ ఉన్నాడు. కనుక ఇంకొక ఆయన ఒక పోపు గారి మాట అన్నాడు, పలకండి. పరమత సహనం కలిగి ఉండడం అంటే వివిధ దేశాల మతాల సంస్కృతుల యందు ప్రేమ అనే నారికతను ప్రోత్సహించడమే. ఎలాగంటే మనుషులందరిలో కూడా అందరికీ అన్వయించు నైతిక మత విలువలు ఉన్నాయని గుర్తించినప్పుడు ఆయా మత సంప్రదాయాలలోని మంచిని గుర్తించి గౌరవించినట్టు అవుతుంది. ప్రతి మతంలో ఉన్న మనుషులందరూ కూడా గౌరవించాలి. ఆ మతంలో ఏదో ఒక మంచిది ఉంటుంది, ఆ మంచిదాన్ని మనం తీసుకోవాలి, కానీ అన్ని మనం తీసుకోవాల్సిన అవసరత లేదు. కనుక మనిషిని మనం ప్రేమించాలి అన్న విషయాన్ని గమనించాలి. తర్వాత ఎక్లీసియా అనేటువంటి
ఒక ఆయన ఈ మాట అన్నాడు, పలకండి. వ్యక్తిగత పరిచయాల ద్వారా మరియు అన్నమాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయాల ద్వారా, చర్చల ద్వారా ఇతర మతస్థులతో మన సత్సంబంధాలు పెట్టుకోవాల్సిందే కానీ మరి ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరత లేదు అన్నటువంటి విషయాన్ని భక్తులు చెప్తూ వచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అపోస్తుల కార్యానికి వద్దాం. ఇప్పుడు అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం, 35వ వచనం, 36వ వచనం. ఇంతవరకు చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34, 35, 36 వచనాలు. 34, 35, 36 చదవండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవునికి పక్షపాతం ఉందా? దేవునికి పక్షపాతమే లేదు. ముస్లిం సహోదరులని గాని, క్రైస్తవ సహోదరుని గాని, హిందూ సహోదరుని గాని లేనే లేదు. ఎందుకంటే అందరూ ఆయన మనుషులు. ఇలాగా మనుషుల మధ్య నుండి పుట్టినవే కానీ భగవంతునికి ఇదంతా లేదు. భగవంతునికి పక్షపాతమే లేదని మనం చూస్తున్నాం. 35వ వచనం ప్రకారం, 34 ప్రకారం. 35 ఏం చెప్తున్నాడు? దేవుడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, ప్రతి జనములోనూ దేవునికి భయపడి భయభక్తులు గలవాడిని దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. 36వ వచనం చదవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు. అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడు అనే మాట చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. కనుక సకల మానవులకు ఆయన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనందరం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడు. ఆయన ఒక్కరికి కాదు, సకల జాతి మనుషులకు ప్రభు ఉన్నాడు అన్న విషయాన్ని మనందరం గమనించాలి. ఆయన అందరి ప్రేమిస్తున్నాడు. అందరి పాపాల కొరకు ఆయన భూమి మీదకి వచ్చినాడు. అందరి పాప పరిహార కొరకు రక్తం గార్చినాడు. అందరి పాపములకు రావాల్సిన శిక్ష ఆయన శిలువలో భరించినాడు. సకల మానవులందరి కొరకై ఆయన మరణం పొందినాడు. ఆయన అందరి కొరకు తిరిగి లేచిన దేవుడు కనుక ఆయనకు పక్షపాతం లేదు. ఆయన అందరికీ ప్రభువు గనుక ఆయనను అందరూ కూడా గౌరవిస్తారు. మనము కూడా అందరిని కూడా గౌరవించాలి. ఆమేన్. అందరిని కూడా ప్రేమించాలి. ఎవరు కూడా మనం ఎవరిని చిన్న చూడరాదని ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. మన అంశం ఏంటి ఈరోజు? పరమత సహనం. పరమత అని మనం ఎప్పుడు కూడా సహనముతోని ప్రేమించాలి కానీ ఎన్నడూ కూడా మనము చూస్తానే ఎప్పుడు కూడా ద్వేషించకూడదు. ఎప్పుడైనా విధవరాలు కనపడితే ఆమెను చూసి ఉమ్మేయకూడదు. తర్వాత సీత పైన నడుస్తున్నట్లయితే కింద ఉమ్మేయకూడదు. కింద ఉమ్మేసేది వాళ్ళు తెలియని వాళ్ళు వేస్తారు. మనం ఎప్పుడే కానీ ఆ పక్షి స్వరం అలాంటిది, ఆ పక్షి స్వరం అలాంటిది, దాని గుణం అలాంటిది. దాన్ని చూసి మనం ఎందుకు దాని తుపాన్ని ఉమ్మడివేయాలి? మనం ఉమ్మేస్తే అది మనకు మంచిది కాదు. అందుకు బట్టి ఎవరే కానీ ఉమ్మేయాలి. ఒక విధవరాలు ఎదురు వచ్చింది, ముఖం సుట్టుకిచ్చుకోవాకు, ఎందుకు వచ్చింది అని చెప్పేసి నువ్వు తిట్టుకోవాకు. తిట్టుకుంటే శాపం వచ్చింది కానీ ఎదురు వచ్చినందుకు శాపం రాలేదు. ఆమె చూసి నువ్వు ముఖం మార్చుకునేందుకు దేవుడు నిన్ను చెప్పించినాడు కానీ ఆమెను ఎదురైనందుకు నీకేం జరగదు. కనుక మనుషులు తిట్టుకున్నందుకు తన కోపమే తన శత్రువు. నువ్వు అలాగే తిట్టుకొని ముఖమంతా మార్చుకొని నువ్వు తిట్టుకుంటూ పోయినందుకు నీ కోపమే, నీ తిట్టుకోవడమే నీకు శత్రువు, శాపం అయిపోయింది. కానీ ఆమె ఎదురైనందుకు ఏమే కాదు. పుట్టినప్పుడు ఏ భర్త లేడు, ఆమె మధ్యలో వచ్చినా మధ్యలో పోయినాడు. కనుక అటువంటి వాడు ఎప్పుడు కూడా మనకి ఆమె ఎదురైనందుకు తల్లిగా భావించాలి. ఆమెను ఎప్పుడు మనం చేయకూడదు. మా 3 కూతుళ్లను వాళ్ళతోనే మేము పెళ్లి చేయించినాం. మా 3 కూతుళ్ళు కూడా వాళ్ళతోనే వాళ్ళే పెళ్లి కూతురు చేసినారు. వాళ్ళే ముందు ఉన్నారు, వాళ్ళే నడిపించుకుని పోయినారు. ఎదురాళ్లతోనే పెళ్లి చేసిన మా పిల్లలు 3కి, 4 కూడా అలాగే చేసినాం. కనుక ఎక్కడే కానీ ఎప్పుడు మేము చిన్నపుచ్చలేదు. వాళ్ళందరూ కూడా మన బిడ్డలు. హిందువులు మా పిల్లల్ని, మా యొక్క అన్నక్కజీలను వాళ్ళు ఉన్నారు వెనకబడి, కానీ చేసిందని మన వాళ్ళే. కనుక అలా ఉన్నాయి. కనుక ఎప్పుడే కానీ ఎవరిని కూడా మనము శీతవర్షణ భయపడాకండి, ప్రార్థన చేయండి. ప్రభువా మరి ఏదో అంటుంటారు, సరే ఆ యొక్క మాట నాకుంది కానీ
నీ మాట ప్రకారం ఏంటంటే భయపడకమని బైబిల్ ఉంది కనుక నేను భయపడకుండా సహాయం చేయి. అలాగే మా ఇంటి మీద పోయినా ఎక్కడ పోయినా ఎవరికి ఏం జరగకుండా సహాయం చేయి. యేసునామమున అడుగుచున్నాను తండ్రి అంతే. అలా మనం ప్రార్థన చేయాల్సిందిగా మనం భయపడాల్సిన అవసరం లేదు. హోషేయ 2:23 నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. ఆ జాలినమైన దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. ఇదే యెహోవాకు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు దేవుడు? నీవే మా దేవుడవని. ప్రేమను పొందని వారు అనబడి వారికి ప్రేమను చూపుతాను. నా ప్రజలను బట్టి వారికి నేను నా ప్రజలను పిలుస్తాను. వారు నీవే మా దేవుడని బదులు పలుకుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక సకల జాతి ప్రజలు కూడా నన్ను గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కనుక మీరు కూడా అలాగనే నేను ప్రేమించినట్టుగా నా పిల్లలైన మీరు వాళ్ళను కూడా ప్రేమించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 3:9. మత్తయి సువార్త 3:9 ఇలా రాయబడి ఉంది. మత్తయి సువార్త 3:9. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా చదువు. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము 3:9 అదేనా? అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకొని తలంచవద్దు. అబ్రహాము పిల్లలను పుట్టింపగలడని. అబ్రహాము మాకు తండ్రి అని మీరు విరవీగిపోతున్నారు. రాళ్ల వలన కూడా దేవుడు అబ్రహాము పిల్లలు పుట్టిస్తాడు, మీరేమో విరవీగిపోతున్నారు అని యూదులతో అంటున్నాడు. యూదులు ఏమనుకుంటున్నారంటే ప్రపంచంలో మేమే గొప్పలము, ప్రపంచంలో మేమే యూదా జాతి ప్రజలము, దేవుడు మా వంశంలో పుట్టినాడు, దేవోక్తులు మా నుండి వచ్చినాయి కనుక దేవుడు గొప్పోడు అని చెప్పి అంటా ఉంటే దేవుడు అంటున్నాడు కనుక మీరు విరవి కాకండి, గౌరవించకండి. మీరు అబ్రహాం పిల్లలు అనుకుంటున్నారు, వాళ్ళ వలన కూడా పుట్టిస్తాను లోకంలో పిల్లలు కనుక మీరు రక్షించాల్సిన అవసరం లేదు అంటే ఎప్పుడే కానీ ఏ పరిస్థితులలో కూడా మనం గర్వించకూడదు. మేము దేవుని ఎరిగిన వాళ్ళం, మీరు దేవుని ఎరిగిన వాళ్ళు అన్యులు అని మాటి మనం అనకూడదు. మీరు అన్యులు అని మనం అనకూడదు. మనం ఎప్పుడే కానీ మీరు ప్రభు నమ్మనటువంటి వాళ్ళని కూడా అనకూడదు. మనం దేవుని ప్రేమను చూపించాలి. కృపను బట్టి మనం కనికరించబడినా వాళ్ళు ఇంకా కనికరించబడలేదు, రావట్లేదు దగ్గరికి. అయితే వచ్చిన మనం ఏం చేయాలి? కనిపించకూడదు. వాళ్ళ రక్షణ కోసం మనం ప్రేమతో ఆహ్వానించి ప్రేమ చూపి వాళ్ళ ప్రభువులకు నడిపించాలే కానీ వాళ్ళని చూసి ఎప్పుడే కానీ మనం చిన్నపుచ్చి మాట్లాడకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. విగ్రహారాధికులని మాటి మనం అనకూడదు. తర్వాత మీరు ఇలాంటి మన నోట ఎప్పుడు రాకూడదు. మన దేవుని నోట వచ్చింది ఎప్పుడున్నది మనం కూడా ఆ మాట రాకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళని చిన్న చూపు చూడకూడదని మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. లూకాసు సువార్త 17వ అధ్యాయంలో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. లూకాసు సువార్త 17వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో 10 మంది కుష్ఠరోగులు బాగైనారు. ఎంతమంది కుష్ఠరోగులు బాగైనారు? 10 మంది కుష్ఠరోగులు బాగైతే పరిగెత్తుకొని వచ్చింది ఎంతమంది? ఒక్కడే. అప్పుడు ఆ ఒక్కంతో అన్నాడు, మరి 10 మంది శుద్ధులేదు కదా, ఆ 9 మంది ఎక్కడ ఉన్నారు? మరి కృతజ్ఞత చెల్లించడానికి విదేశీయుడు అన్యుడు తప్పని వెళ్ళాడు. అంటే యూదులందరూ పరిగెత్తుకొని వెళ్ళిన అన్యుడు మాత్రం వచ్చినాడు దేవుని దగ్గరికి. అది చూడండి, చదవండి అక్కడ 19వ వచనం. అజ్జని కూడా చదవండి, ఇంకొకరు చదవండి. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు. ఎవరు వచ్చినారు? యూదులు రాలేదు అక్కడికి. ప్రభుని ఆరాధించడానికి వచ్చి ఎవరు వచ్చినారంట? నేను పొందుకొని వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. 9 మంది యూదులు. అయితే ఒక అన్యుడు శుద్ధుడైనాడు. ఆ శుద్ధుడు పరిగెత్తుకొని వచ్చినాడు అన్యుడు. ఈ విదేశీయుడు అన్యుడు తప్ప నన్ను ఆరాధించడానికి వచ్చిన వాడు వాళ్ళు లేరు. వాళ్ళేమైనా 9 మంది అన్నారు. గమనించిందండి. కనుక భగవంతుని దగ్గరికి వచ్చిన వాడు అన్యుడు అనేటువంటి అక్కడ మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనందరం కూడా గమనించాలి. చదవండి 9వ అధ్యాయం లూకాసు సువార్త చివరిగా 3 వచనాలు చదివి మనం వాక్యాన్ని ముగించుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 49 నుంచి 50 వచనాలు. ఇంతవరకు చదవండి. అయ్యా నీ పేట ఎవడు దేవుడిని దయలు కొడుతున్నాడు, మనవాడు కాదు వాడు. నేను చూసినాము. అయ్యా మనం అనుసరించి వాడు కాదు, వాడిని వాడించినామంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు?
అందుకు యేసు మీరు వాని ఆటగా పంచవద్దు. మీకు విరోధి కాని వాడు మనవాడే, వాడు కూడా మనవాడే. మీరేమో మనవాడు కాదంటున్నారు, ప్రభు అంటాడు వాడు మనవాడే. కానీ యేసు ప్రభు నామం దయాలు కొడుతున్నాడు, వాడు శిష్యుడు కాదంటే వాడు మనవాడే. కానీ లేదు అంటే భూమి మీద ఉన్నటువంటి ఎవరు కూడా దేవుడు ఎవరిని దూరం చేసుకోలేదు, అందరు నా వాళ్ళే అన్నారు. ఆమె కనుక అలాగే మనకు కూడా ఉండాలి. అపోస్తుల కార్యంలో మనం ఇందా చదివినాం. చివరికి ఒక మాట, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. అందరినీ సమానంగా చూస్తాడు. అంటే మంచి పనులు చేసేవాడిని ఎవరైనా సరే దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు చెప్పినట్టుగా బ్రతికే వాళ్ళని అందరినీ ప్రేమిస్తాడు. హిందువులు చూడండి, రైతులు చూడండి, వాళ్ళు తెల్లారుజామున లేస్తారు. దేవుడి వాక్యం ఏముంది, పెందలగడ లేచామని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు హిందువులు ఎందుకు అంతగా ఆశీర్వించబడుతున్నారంటే పెందలగడ లేస్తారు. వాళ్ళు పెందలగడ లేచి పొద్దున్న లేచి కళ్యాణం చల్లుకుంటారు, నీళ్ళు చల్లుకుంటారు, తర్వాత శుభ్రంగా ఉంటారు. పొద్దున లేచి వాళ్ళు అలా లేస్తారు, అందుకు వాళ్ళు ఆశీర్వించబడతా ఉన్నారు. ఎవరైనా కానీ భూమి మీద ప్రపంచంలో ఎవరైనా సత్క్రియ చేసి మన అంతని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె కష్టపడే ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. దేవుని పిల్లలమై ఎందుకని కూడా మనము మన వాళ్ళు దేవుని సరిగా వాక్యానుసారంగా జీవించిన దరిద్రులైన వారు ఎంతో మంది ఉన్నారు. కనుక అక్రమంగా ఎవరిని ఆశీర్వదించడు. ఈ భూమి మీద ఎవరైనా సరే ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన చెప్పినట్టు చేస్తే ఎంతటి వాళ్ళని సరే పైకి తీసుకెళ్తున్నారు. ఆమె కనుక నీవు నేను మనమందరం కూడా మన దేవునికి లేని భేదం మనకు ఉండకూడదు. ఏ భేదము లేదు, అందరూ పాపులే. కనుక భూలోకములో ఉన్న నీవు పెద్ద గొప్పడు కాదు, వాళ్ళు పాపులు కాదు. ప్రపంచంలో మానవులందరూ కూడా కృప ద్వారా మనం కనికరించబడినాం, మనం రక్షించబడినాం, దేవుని పిల్లలమైనాం, సత్యాన్ని గ్రహించినాం, యేసును ఆరాధిస్తున్నాం. వాళ్ళు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ పట్ల ప్రేమ చూపి వాళ్ళని ఈ మార్గంలోకి ప్రేమతోనే నడిపించాలి. కానీ ప్రేమతో విషయాన్ని తాపొచ్చు, తర్వాత కోపముతో పాలు కూడా తాపలేదని ఒక సామెత ఉంది. కనుక మనం తాపే విషయం కాదు, ప్రేమామృతుడైన దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రేమతో చెప్తున్నాం. వాళ్ళు అది వినడం లేదు. అంత మాత్రాన మన వాళ్ళు ఎవరిని కూడా ద్వేషించరాదు. దైవ ప్రేమతోనే మనం చూడాలి. దేవుడికి లేని తేడా, దేవుడికి లేని కోపం, దేవుడికి లేనటువంటి ద్వేషం మనకి ఎప్పుడు కూడా ఉండరాదు. అందరినీ కూడా ప్రేమతోనే చూడాలి. రక్షించబడిన వాడిని, రక్షణ పొందని వాడిని, అందరినీ కూడా దేవుని ప్రేమతోనే మనం ప్రేమించాలి. ఎవరిని చూసి మత్సరపడకూడదు, ఎవరిని చూసి కోపడకూడదు, ఎవరిని చూసి మగము సిద్ధించకుండా అందరినీ ప్రేమించాలి. ఇంట్లో వాళ్ళు నమ్మకములు ఉన్నారు, వాళ్ళను ప్రేమించాలి. నమ్మల వీధిలో ఉంటారు, వాళ్ళను ప్రేమించాలి. వాళ్ళు ఏ మతమైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు మనుషులే గనక మనుషులను దేవుడు తోటి మనిషిని ప్రేమించమన్నాడు. కనుక మనందరం కూడా తోటి వ్యక్తిని ప్రేమించాలి. పరమత సహనం కలిగి, పరమతం అంటే మనం నమ్మిన మార్గం కాకుండా ఏది మార్గంలో ఉండే వాళ్ళని అందరినీ ఏమంటాము, అటువంటి వాళ్ళని కూడా మనందరం ప్రేమించాలి. అట్టి ప్రేమ, సహనము, ఓర్పు మన దేవుని వంటి కృప మనకు కూడా మనందరూ కూడా కలిగి ఉండము గాక. ప్రార్థన చేస్తాం.